ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వచ్చి రాగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన 5 సంతకాల హామీలు నెరవేర్చారు. ఆ తర్వాత వీటిలో కొన్నిటిని అమలు కూడా ప్రారంభమైంది. ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది? ఈ నెల రోజుల్లో సాధించిందేంటి? భారీ మెజార్టీ ఇచ్చిన జనం ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే వెళ్తుందా? ఆయా అంశాలపై ఓ విశ్లేషణ. చంద్రబాబు అధికారం చేపట్టిన ఇవాళ్టికి నెల రోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపైన దృష్టి సారించింది. అలాగే అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. కేంద్రంతో సంప్రదింపులు జరిగిన రాష్ట్రానికి కావలసిన నిధులను, సాయం కోసం వినతుల సమర్పణ కూడా పూర్తయింది. అలాగే గత ప్రభుత్వం పాలనలో తప్పిదాలపై శ్వేతపత్రాలు కూడా విడుదల చేసింది. నిర్ణయాలు వేగంగా తీసుకుంటూనే వాటి అమల్లో స్పీడ్ ఏ మేరకు ఉంటుందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన 5 సంతకాల హామీని ముందుగానే నెరవేర్చారు. ఇందులో మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, పెన్షన్ పెంపు, నైపుణ్యాల గణనకు వీలుగా సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. వీటిలో మెగా డిఎస్సి షెడ్యూల్ విడుదల కాగా, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు కేబినెట్ నిర్ణయాలు తీసుకుంటుంది. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ ప్రయత్నాలు కూడా జరుగుతుండగా, పెన్షన్ పెంపు పూర్తి స్థాయిలో అమలైంది. స్కిల్ సెన్షన్ త్వరలోనే మొదలు కానుంది. అలాగే చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో పెన్షన్ పెంపు మాత్రం అమలయ్యింది. ప్రతి ఇంట్లో మహిళలకు 1500 ఇచ్చే మహాలక్ష్మి పథకం కానీ, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి హామీలు అమలు ఇంకా ప్రారంభం కాలేదు. అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అందులోనూ ఇంటికి గరిష్టంగా 3 పిల్లల వరకు ఇస్తామన్న ప్రస్తావన లేకపోవడంపై చర్చ జరుగుతుంది. మరో ఎన్నికల హామీలు అయిన ఉచిత ఇసుక ప్రారంభించారు. అయితే రవాణా, ఇతర ఖర్చులు, ఉచిత ఇసుక పథకాలపై అనుమానాలు రేకెత్తించాయి.